అందరికీ నమస్కారం. ఈరోజు కన్యరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. అధికార వర్గాల నుండి ఈ రోజు మీకు మద్దతు లభిస్తుంది. ప్రభుత్వ పనులలో ఆలస్యం లేకుండా సానుకూల ఫలితాలు వస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. పై అధికారుల నుండి గుర్తింపు పొందుతారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ సంబంధిత పనులు ఈ రోజు ఒక కొలిక్కి రావచ్చు. ముఖ్యమైన దరఖాస్తులు లేదా అప్పీళ్లు ఈ రోజు ఆమోదం పొందే అవకాశం ఉంది. అధికారులతో వ్యవహరించేటప్పుడు కొన్ని అనిశ్చితులు తలెత్తవచ్చు. ముఖ్యంగా మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అధికారిక పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల కొన్ని చికాకులు ఎదురుకావచ్చు. ఆధ్యాత్మిక చింతన ఈ రోజు మీకు పూర్తి మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఏదైనా దేవాలయ సందర్శన లేదా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం మీకు సంతృప్తినిస్తుంది. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం లేదా గురువుల ప్రసంగాలు వినడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. కానీ కొన్నిసార్లు మీరు ఆధ్యాత్మిక విషయాలపై అనవసరమైన వాదనలకు దిగే అవకాశం ఉంది. అది మీ మనస్సు శాంతిని దూరం చేస్తుంది. శివుడి ఆశీస్సులతో ఈరోజు మీరు దైవత్వం పట్ల మరింత దగ్గరవుతారు. ఈరోజు మీకు ఆనందకరమైన రోజుగా ఉంటుంది. ప్రియమైన వారితో గడిపే సమయం, సరదా కార్యక్రమాలలో పాల్గొనడం మీకు పూర్తి ఆనందాన్నిస్తుంది. చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తారు. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే మీ ఆనందాన్ని పాడుచేసే విధంగా కొన్ని పాత జ్ఞాపకాలు లేదా సంఘటనలు మిమ్మల్ని పీడించే అవకాశం ఉంది. వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తేనే మీరు పూర్తి ఆనందాన్ని పొందగలరు. కృష్ణుడి దయతో మీలో ఉత్సాహం, సంతోషం నిండి ఉంటది. కార్యాలయంలో ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. మీ సహోద్యోగులతో సత్సంబంధాలను కొనసాగించండి. మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేయడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయడం అవసరం. ఆరోగ్యపరంగా ఈరోజు మీకు మంచి రోజు. మీరు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. మీలో నూతన ఉత్సాహం, శక్తి కనబరతాయి. అయితే వాతావరణ మార్పుల వల్ల వచ్చే అనారోగ్యాల పట్ల కొంచెం జాగ్రత్త వహించడం అవసరం. వ్యాపారస్తులకు, ఉద్యోగులకు ఈరోజు ఆర్థికంగా మంచి లాభాలు కలుగుతాయి. గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు మంచి ప్రతిఫలాలనిచ్చి మీ చేతికి ఊహించని ధనలాభం చేకూరే అవకాశం ఉంది. అయితే కొత్తగా భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందు 1-2 సార్లు ఆలోచించుకుని నిపుణుల సలహా తీసుకోవటం అవసరం. లేకపోతే పెట్టుబడులలో ఊహించని నష్టాలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇవి మీ సామాజిక సంబంధాలను మెరుగుపరుస్తాయి. కుటుంబంతో కలిసి వేడుకలకు హాజరు కావడం వల్ల మీకు ఆనందం కలుగుతుంది. మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది మంచి అవకాశం. కుటుంబ సంబంధాలలో ఈరోజు చాలా అద్భుతమైన రోజు కాబోతోంది. మీ కుటుంబ సభ్యులతో సామరస్యం, పరస్పర అవగాహన పెరుగుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కుటుంబ సమస్యలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. సాయంత్రం వేళ కుటుంబంతో కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. చిన్న చిన్న అపార్థాలు లేదా అహంకార ఘర్షణలు కుటుంబ సభ్యుల మధ్య తలెత్తవచ్చు. ముఖ్యంగా తక్కువ ప్రాధాన్యత కలిగిన విషయాలపై వ్యర్థమైన చర్చలు జరిగి అనవసరమైన ఉద్రిక్తతకు దారితీయవచ్చు. మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోవడం, అనవసరమైన చర్చలకు తావివ్వకుండా ఉండటం శ్రేయస్కరం. ఇంట్లో పెద్దలతో వాదనలకు దిగకుండా ఉండటం మంచిది. క్రీడలలో పాల్గొనేవారికి ఈరోజు కొంత ప్రతికూలత ఉండవచ్చు. కొన్ని మీ నిర్ణయాలలో తడబాటు వలన అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. అయితే నిరాశ చెందకుండా మీ ప్రయత్నాన్ని కొనసాగించండి. కొన్ని అనవసరమైన గొడవలకు, వాదనలకు దూరంగా ఉండటం మంచిది. మీ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేసే సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రశాంతంగా, ఓపికతో వ్యవహరించడం మీకే శ్రేయస్కరం.
ఈరోజు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు, ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్త అవసరం. మీ వస్తువుల విషయంలోనూ అప్రమత్తంగా ఉండండి. ఈరోజు మీరు గతంలో చేసిన తప్పుల నుండి నేర్చుకోవడానికి మంచి అవకాశం లభిస్తుంది. మీరు మీ పొరపాట్లను అంగీకరించి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. తప్పులను పునరావృతం చెయ్యకుండా ఉండటానికి ప్రణాళికలు రూపొందించుకుంటారు. మీ ఆత్మ పరిశీలన మీకు మంచి మార్గాన్ని చూపుతుంది. పాత తప్పులను తిరిగి చెయ్యడం లేదా మొండితనం వల్ల అదే పొరపాట్లను మళ్లీ చేసే అవకాశం ఉంది. ఈరోజు ఇతరులు మీ గత తప్పులను గుర్తుచేసి మిమ్మల్ని నిందించవచ్చు. మీ నిర్ణయాలలో తొందరపాటు వల్ల కొత్త తప్పులు చేసే అవకాశం ఉంది. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల మీరు చిక్కుల్లో పడవచ్చు. దాంపత్య జీవితంలో ఈరోజు ప్రేమ, ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి. మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. చిన్నపాటి ప్రయాణం లేదా విందు మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. కాని అనవసరమైన విషయాలపై వాదనలు, అనుమానాలు మీ మధ్య దూరాన్ని పెంచే అవకాశం ఉంది. అందుకే సమన్వయం అవసరం. నిశ్శబ్దంగా ఉండటం కంటే మీ మనసులోని మాటలను పంచుకోవడం మంచిది. మీకు ఈరోజు తెలియని ధైర్యం వస్తుంది. మీరు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీలోని అంతర్గత శక్తిని మీరు గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. మీ సామర్థ్యాలను మీరు గుర్తించి మీ లక్ష్యాలను సాధించడానికి కృతనిశ్చయంతో ఉంటారు. ఇతరులు చెప్పే మాటల కంటే మీ అంతరాత్మ చెప్పేది వినండి. పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ వ్యాపారంలో కొత్త ప్రణాళికలు వేయడం, వాటిని అమలు చేయడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకోగలరు. ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు సానుకూల ఫలితాలుంటాయి. మీ భాగస్వామితో అనుబంధం బలపడటానికి మంచి అవకాశం ఉంది. మీకు ఈరోజు నూతన ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి, మరింత ముందుకు వెళ్లడానికి మీకు కొత్త ఉత్సాహం లభిస్తుంది. ముఖ్యమైన సమావేశాలలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశాలు మీకు లాభదాయకంగా ఉంటాయి. మీ ఆలోచనలు, అభిప్రాయాలు గౌరవించబడతాయి. ఈరోజు విద్యారంగంలో ఒక సానుకూల వాతావరణం నెలకొంటుంది. మీరు మీ అభ్యాసంలో మరింత ఆసక్తిని కనబరుస్తారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఉత్సాహం చూపుతారు. అయితే కొంచెం ఏకాగ్రత లోపం మిమ్మల్ని అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి దానిని అధిగమించడానికి ప్రయత్నించండి. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ మాట తీరుతో వారిని ఆకట్టుకుంటారు. మీరు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. పూర్వీకుల ఆచారాలను, సంప్రదాయాలను పాటించడం ద్వారా మీకు మనశ్శాంతి లభిస్తుంది. కళలు, సాహిత్యం పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో మీ గౌరవం ఈరోజు మరింత పెరుగుతుంది. మీ మంచి పనులు, మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. మీ దాతృత్వంతో, సేవా కార్యక్రమాలతో మంచి పేరు సంపాదించుకుంటారు. మీ సృజనాత్మకత ఈరోజు రెట్టింపవుతుంది. కొత్త ఆలోచనలు, వినూత్నమైన పద్ధతులు మీకు స్ఫురిస్తాయి. మీ కళాత్మక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటాయి. మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్నేహితుల విషయంలో ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. పాత స్నేహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. కానీ కొత్త పరిచయాల విషయంలో కొంత అప్రమత్తత అవసరం. మీ నిజమైన శ్రేయోభిలాషులను గుర్తించి వారితో స్నేహం కొనసాగించండి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఊదా రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.